చాట్ జీపీటీ అడిగితే కానీ చెప్పదు, టీచర్లు అడిగితే చెప్తారు, అడగకపోయినా చెప్తారు. ఈ విషయాన్ని మనం ఎలా ఈ విద్యా వ్యవస్థకు తీసుకురావాలి? అడగకుండా చెప్పే చాట్ జీపీటీని స్కూల్లో విధానాలను ఎలా అనుసంధానం చేయొచ్చు? ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ద పాయింట్, ఎనీబడి అతనికి ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఐదర్ అదే పనిగా దాంట్లో ఎక్స్పర్టీస్ సంపాదించడం కన్నా చేస్తాడు, లేదా అవసరం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లా ఉంది, నా మీద ఏదైనా కేసు వచ్చినప్పుడే నేను అడుగుతాను ఏంటి ఈ సెక్షన్ ఏంటి అదేంటి అని. లేకపోతే నాకు ఏదన్నా ఒక హెల్త్ ఎలిమెంట్ వచ్చినప్పుడు అడుగుతా దాని గురించి. సో ఎనీబడి వాడి సర్కమ్స్టాన్సెస్ వాడికి ఉన్న అవసరం బట్టే ఆ నాలెడ్జ్ కోరుకుంటాడు. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ ఇది ఉంటుంది. కానీ వాళ్ళందరికీ ఒక రెడీమేడ్ అనాలిసిస్ ఉంది, సో రెడీమేడ్ యాక్సెస్ ఉంది టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్. అప్పుడు అలాంటప్పుడు ఇది క్వశ్చన్ ఇన్వాల్వ్ అవుతుంది. బికాస్ నేను మనిషిని అడగచ్చు, లేకపోతే ఎవరైనా ఎక్స్పర్ట్ అనుకోండి వాడిని అడగచ్చు, లేకపోతే చాట్ జీపీటీని అడగచ్చు. టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు కదా, టీచర్స్ లేకపోతే ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ కాదు. టీచర్స్ ఏం చేస్తారు, టీచర్స్ యూఆర్ టేకింగ్ ఎ టీచర్ ఫర్ ఎ గ్రాంటెడ్ ఇన్ వన్ సెన్స్. టీచర్ అనేవాడు నాకన్నా ఎక్కువ తెలుసు కాబట్టి అతను నాకు నేర్పిస్తాడు. దట్ ఈస్ అ ఫండమెంటల్ డెఫినేషన్ వై ఇట్స్ కాల్డ్ టీచర్, యూనో. బట్ ఆ టీచర్ కన్నా పవర్ఫుల్ టీచర్ నా దగ్గర నా జేబులో ఉంటే టీచర్ మీనింగ్ ఏంటంట. అప్పుడు అది నేను అది చెప్తున్నాను, అన్నెసరీగా నేర్చుకోవాల్సిన అవసరమైనప్పుడే నీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. ఊరికనే క్లాస్లో కూర్చో ఆల్జీబ్రా నేర్చుకో, ఇది నేర్చుకో, అది నేర్చుకో, ఈ అన్ని టీచర్లు చెప్పేది దట్స్ ఆల్ వేస్టెడ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ యాక్చువల్లీ 2 seconds లో మనం దాని ఎసెన్స్ తెలుసుకుంటే మన బుక్ చదివిన అనుభూతి రాదు, ప్లస్ ఆ ఇంపాక్ట్ కూడా ఉండదు, ఆ ఇంటెన్సిటీ కూడా దానికి మనం అలవాటు పడిపోయాం కాబట్టి మన ఎన్ని ఇయర్స్లో అది ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది అవసరమా లేదా అనేది ఒక క్వశ్చన్. నాకు 2 things కావాలి, నాలెడ్జ్ కావాలి, రీజనింగ్ పవర్ కావాలి. రీజనింగ్ అండ్ నాలెడ్జ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్. ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది మీనింగ్లెస్ వర్డ్ అంటున్నాను. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అడిషనల్లీ టు మీ. నేను అంత టైం స్పెండ్ చేశానంట, 2 years స్టడీ చేశాను. ఐ మైట్ హ్యావ్ ఫెల్ట్ ఎ గ్రేట్ ఎమోషన్, బట్ ద జిస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎవెన్చువల్లీ ఎ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ దట్ ఫిలాసఫీ. అప్పుడు ఏంటి, నేను ఐన్ ర్యాండ్ లేకపోతే నేను అవ్వచ్చు, ఏది అవ్వచ్చు, ఐఎమ్ డూయింగ్ సంథింగ్. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎన్ ఎమోషన్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. అది ఇంపాక్ట్ మనం ఫీల్ అయ్యాం కాబట్టి చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మై డాటర్, షీ సేస్ ఐ వాంట్ టు, నాకు బుక్ పట్టుకుని చదివితేనే బుక్ చదివినట్టు, ఐ డోంట్ వాంట్ టు రీడ్ ఇట్ ఇన్ కిండిల్ సపోజ్ షీ సేస్. లేకపోతే నేను ఓటీటీలో చూడను, బిగ్ స్క్రీన్ అని ఒకళ్ళు అనొచ్చు, ఎవడో ఫోన్లో కూడా చూడొచ్చు. డిఫరెంట్ పీపుల్ విల్ డూ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. బట్ ఐ థింక్ దట్ ఈస్ ఎ వెరీ స్మాల్ థింగ్ దట్ ఆల్సో ఈస్ అప్లికబుల్ ఇన్ ద ట్రాన్సియెంట్ స్టేజ్. ట్రాన్సియెంట్ స్టేజ్ దాటి దాని యాక్సెప్టబుల్ అంటే మొత్తం మనకి టెలిఫోన్ ఉన్నట్టు, కారు ఉన్నట్టు, అలా ఉన్నట్టు వచ్చింది, దాంట్లో ఏవి కూడా ఉంటే హియర్ వీఆర్ డిస్కసింగ్, అక్కడ డిస్కషన్ కూడా ఉండదు. నేను see for example a kid, I don't think they will understand a world where there is no cell phone. Cell phone will be taken for granted, it's a part of nature అయిపోతుంది, సో ఇప్పుడు ఆల్రెడీ నాకు 5 నిమిషాల్లో నాకు అర్థమైపోయి ఒక సాధన నా దగ్గర ఉన్నప్పుడు ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని 2 years స్ట్రెచ్ చేసి చదవటం అనేది జరగదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, దట్ మీన్స్ AI should come out with a different narrative which is likely to create another level of fight. It is already doing. అది నేను అవి చాలా చేస్తున్నాను, ఇక్కడ చెప్పలేను. ఇంకొక పాయింట్ అంటే దీన్ని కన్క్లూడ్ చేసి చాలా మంది క్వశ్చన్స్కి హ్యాండ్ రైట్ చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ, మీరు ఎప్పుడు రైట్ చేస్తారని చూస్తున్నాం మేము. నేను ఫస్ట్ చెప్పినట్టు యాక్చువల్ నేను తక్కువ మాట్లాడాలి అన్నది కారణం అది. అయితే రవి గారు అడిగిన దాంట్లో ఇంట్రెస్ట్ను, మీరు చెప్పిన దాంట్లో ఎమోషన్ని కలిపి ఒక కన్క్లూడ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యాక్చువల్గా ఎప్పుడైనా టెక్నాలజీ కనుక పెరిగిన ప్రతిసారి లేదా పెరుగుతూ ఉంటే హ్యూమన్ ఎమోషన్స్ తగ్గిపోతాయి. అది
మీరు అగ్రికల్చర్ రెవల్యూషన్ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినా, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చినా, ఇవాళ డిజిటల్ రెవల్యూషన్ వచ్చినా ఎమోషన్స్ అనేవి తగ్గిపోతాయి. నేను చాలా బ్రీఫ్గా 2 పాయింట్లు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ఒక 10 ఏళ్ల కిందట ఉన్నంత ఎమోషనల్ కనెక్టివిటీ అమాంగ్ ద పీపుల్ ఇవాళ లేదు. ఫ్యామిలీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇంటికి వచ్చిన చుట్టాలకి అన్నం చేతితోటి గారెలవి వేసి వండి పెట్టడం అనే స్థాయి దాటిపోయి స్విగ్గీ జొమాటోకి రావడం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఎమోషనల్ కనెక్టివిటీ అనేది పోయింది. వెరీ బ్రీఫ్గా చెప్పడం ట్రై చేశాను నేను. ఇంకా అందరికీ అర్థం అవడానికి టెక్నాలజీ ఇవాళ ఏఐ పెరిగిన తర్వాత ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎమోషనల్ కనెక్టివిటీ అనేది తగ్గిపోయి తీరుతుంది. అయితే 1 minute, ఓన్లీ 1 minute టు కన్క్లూడ్ దిస్. మీకు ఇదివరకు ఒక 5, 10, 20, 30, 40 ఏళ్ల కిందట ఒక పెళ్ళి జరిగినప్పుడు ఒక బిందెలో నీళ్ళు వేసి అందులో ఉంగరం వేసి తీసేవారు అమ్మాయి అబ్బాయి, మొగుడు పెళ్ళాలిద్దరు. అది ఇవాళ ఉందని అనుకోండి. సరదాగా డ్రోన్ కెమెరా కోసం, ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ కోసం చేస్తున్నారేమో తప్పించి, కానీ ద వెరీ పర్పస్ ఆఫ్ దట్ ఏమిటి అంటే అంతకుముందు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధమైన పరిచయం లేదు కాబట్టి, కాలేజీకి వెళ్ళడం కానీ, యూనివర్సిటీకి వెళ్ళడం కానీ, పార్క్కి వెళ్ళడం కానీ లేదు కాబట్టి, ఫస్ట్ టైం ఒక మేల్ అండ్ ఫిమేల్ టచ్ అంతకుముందు చెయ్యొద్దని చెప్పిన పేరెంట్స్ ఇప్పుడు చెయ్యమని చెప్పాలి కాబట్టి, ఈ ఇద్దరు కలిసి కాపురం చేయాలి కాబట్టి, వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫిజికల్ టచ్ ద్వారా ఎమోషనల్ టచ్ వాళ్ళ ఉద్దేశంతో బిందులో ఉంగరం వేసి తీయడం అనేది మనందరికీ ఏమో సంబరం. కానీ వాళ్ళిద్దరూ లోపల చేసే ఒకనొక స్పర్శతాలకు ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా హ్యూమన్ టచ్ పోతుంది. కోవిడ్ తర్వాత ఆన్లైన్ మెథడాలజీ వచ్చిన తర్వాత స్టూడెంట్ ఎవరో నాకు తెలియదు, అసలు ఎక్కడి నుంచి వింటున్నాడో నాకు తెలియదు. అంతకుముందు నా కళ్ళ ముందు కూర్చునేవాడు స్టూడెంట్. కానీ ఒకటి మాత్రం నిజం, వస్తున్న మార్పుల్ని తప్పని చెప్పడం మాత్రం మా ఉద్దేశం కాదు. వస్తున్న మార్పులు ఎలా వచ్చే అవకాశం ఉందని ఒక చిన్న థాట్ ప్రాసెస్ చెప్పడం మాత్రమే మా ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్. అయితే నేను దీనికి ఒకటి యాడ్ చేస్తాను. నిజంగానే ఆర్జీవి గారు శ్రీదేవి అంటే ఒక అడ్మిరేషన్ తన ఒకటి ఉంది. నిజంగానే ChatGPT ఈ రోజు ఉండి క్షణక్షణం లాంటి ఒక స్టోరీని బిల్డ్ చేయమని చెప్పుంటే మీకు ఒక స్టోరీ వచ్చేది. మీరు ఆ రోజు తీసినట్టుగా ఇవాళ అంతే అడ్మిరేషన్తోనో లేకపోతే అంత అందంగా చూపించే ప్రయత్నము ఈ ChatGPT మీకు అవకాశం ఇచ్చేదా? ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను. ఎస్, ఇప్పుడు నేను ChatGPTని అడుగుతున్నా ఒకటేదో ఒక విషయం, సినిమా చేద్దాం అనుకోండి, శ్రీదేవిని ఎలా చూపించాలని అడిగితే 1000% ఇట్ క్యాన్ సజెస్ట్ బెటర్ థింగ్స్ టు మీ. నాకు దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు, ఎందుకంటే అలాంటివి నేను చాలా ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాను. ఇంకోటి ఇప్పుడు ఇందాక చెప్పింది, ఐ వాంట్ ఎలాబరేట్ ఆన్ దట్. ఇప్పుడు ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది ఇట్స్ ఒక 100% టెక్నాలజీ అండ్ ఇంటెలిజెన్స్ విల్ గో ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎమోషన్. రేషనాలిటీ అనే మీనింగే ఎమోషన్కి లోన్ అవ్వకుండా లాజికల్గా డెసిషన్ తీసుకోవడం అనేది. ఇప్పుడు దీంట్లో నాకు ఫ్యూచర్లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్ ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్ వచ్చినప్పుడు అలాంటి సొసైటీ ఎలా ఉంటుంది అనేది నేను ఒక 1965లో రాసిన ఒక బుక్ కూడా చదివాను. ఇట్ ఈస్ కాల్డ్ ది పర్ఫెక్ట్ డే. ఆ బుక్లో ఆథర్ ఏం చేశాడంటే మనం ఉటోపియా అంటే పర్ఫెక్ట్ సొసైటీ, మీకు ఫ్రస్ట్రేషన్, కాన్ఫ్లిక్ట్, క్లాస్ డిఫరెన్స్ ఏమీ లేకుండా అందరూ హ్యాపీగా ఉంటారు, దుఃఖం అనేది ఉండదు, సాడ్నెస్ ఉండదు. అలాంటి వరల్డ్ ఎలాగా ఆ ఆథర్ అలాంటి వరల్డ్ ఒకటి క్రియేట్ చేశాడు. అదేంటంటే ఇప్పుడు రిలీజియన్ కానీ, పొలిటికల్ థాట్ కానీ, ఫిలాసఫీస్ కానీ ఇవన్నీ కూడా అలాంటి వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాయి. బట్ నన్ ఆఫ్ దెమ్ సక్సీడెడ్. అఫ్ కోర్స్ దే డిడ్, బట్ నాట్ టు ద డిజైర్డ్ ఎక్స్టెంట్. అది ఓన్లీ సైన్స్ తోటి పాసిబుల్ అని ఆథర్ ఇమాజిన్ చేసి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒకళ్ళు పేదంట్లో పడతాడు, ఒక రిచ్ ఇంట్లో పడతాడు, ఇంకోటి ఎవడో ఎక్కడో పడతాడు, ఇంకోటేమో నల్లగా పడతాడు, ఇంకోటి ఎవడో వేరేగా. ఈ డిఫరెన్సెస్ తోటి మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఒక ఫ్రస్ట్రేషను ఇలాంటి రకరకాలు వస్తాయి ఎమోషన్స్. మోస్ట్ ఎమోషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఎప్పుడైతే ఇఫ్ దెర్ ఈజ్ ఎ సైన్స్ పుట్టగానే ప్రోగ్రామ్ చేసేది, if it can be programmed exactly what he or she would feel or think or do in her life, ప్రీ-ప్రోగ్రామ్ వచ్చేసినప్పుడు అప్పుడు నా దగ్గర సైకిల్ ఉంది, నాకు కార్ కావాలి, నా దగ్గర కార్ లేదే అని బాధపడతాను, ఇంకో కారు నేను చూసి నేను జెలసీ ఫీల్ అవుతాను. కానీ నాకు నా సైకిలే నచ్చేలాగా నేను ప్రోగ్రామ్ చేస్తే అది ఫీల్ అవును. సేమ్ థింగ్ నాకు సీత అంటే ఇష్టం, సీతకేమో ఇంకోడెవడో ఇష్టం.
ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు నేను ఐఎమ్ ప్రోగ్రామ్ టు లవ్ సీత, సీత ఇస్ ప్రోగ్రామ్ టు మీ అనేది నేను కాన్ఫ్లిక్ట్ లేదు. సో దిస్ ఈజ్ వాట్ ది ఆథర్ హ్యాడ్ ఎన్విజన్ ఇన్ ద బుక్. ఇప్పుడు దాంట్లో అతని మోటివ్ ఏంటి అని అడిగితే, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్, ఎమోషన్స్ ఆర్ ఆల్ ప్రోగ్రామ్. మనకు కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది? మనమే రైట్ ఫీల్ అయినప్పుడు వస్తుంది. మనం రైట్ అని మనం అనుకుంటున్నాం, వాడు కూడా అనుకుంటాడు కదా అనే ఒక నాలెడ్జ్ వచ్చినప్పుడు కోపం రావడానికి ఆస్కారం లేదు. సో ఆల్ ఎమోషన్స్ ఆర్ ప్రోగ్రామ్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ సొసైటీ, మారల్స్, ఎథిక్స్, ఎవ్రీథింగ్. సో వెన్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద ChatGPT mode or whatever that AI mode, కంప్లీట్లీ మీరు అన్న దానికి వెనకాల అర్థం, ముందు అర్థం, ఎంత అనాలిసిస్ ఇచ్చేసినప్పుడు యూ కాంట్ ఈవెన్ డిబేట్ విత్ ఇట్. డిబేట్ ఎవరితో చేస్తాం మనం? when you are only going to have a strong opinion difference. A difference of opinion అనేది రావడానికి చేయటమే ప్రోగ్రామింగ్ బేసిక్ పాయింట్ ఇస్ దట్. బరూక్ స్పినోజా అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏమంటే, when you throw a stone into the air and if the stone has consciousness, it will think it is flying as per its own wish. It never realizes it's been thrown. So మనం మాట్లాడే ప్రతిదీ, మనం ఫీల్ అయిన ప్రతి ఎమోషన్, it was being placed in our mind through our parents or teachers or whatever. So our relationships anni poi only if it is being told by pure cold-blooded logic. That impact of it, even I am not able to really understand. అంటే కానీ మనం ఇప్పుడు మాట్లాడుతుంది, మనం చాలా ఇంపార్టెంట్ అనుకున్న దానికి కౌంటర్గా ఆర్గ్యుమెంట్ వెళ్తుంది కాబట్టి యూఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ దట్ పర్టికులర్ థింగ్. బట్ అదే నార్మ్ అయిపోయినప్పుడు ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి. ఇన్స్టాంట్ సొల్యూషన్ కావాలి, బట్ దెర్ ఇస్ అ గ్లిచ్. సో ఆ కాన్సిక్వెన్సెస్ కూడా హ్యూజ్ ఉంటాయి. ఆర్ వి రెడీ టు టేక్ దోస్? బట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ మెషిన్ మేకింగ్ ఇస్ ఫార్ 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 లెసర్ ఇన్కంపారబుల్ టు వాట్ హ్యూమన్ బీయింగ్ కెన్ డు. ఇప్పుడు AI వల్ల హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది అంటున్నారు. సో మరి దాన్ని తగ్గించాలి, లేదంటే పక్కన పడేయాలి. మరి ఇంకా దాన్ని డెవలప్ చేస్తున్నారు కదా సార్, మరి దానికి ఏం చెప్తారు? అది ఇప్పుడు మనిషి అనేవాడు స్వార్థజీవి. తన స్వార్థంలో ఏది బెటర్ అని చూస్తాడు, కానీ మానవాళి కోసం ఏ మనిషి ఆలోచన అది చెప్తారు స్పీచ్లో అంతే. ChatGPTతో చేసిన స్టోరీ సక్సెస్ఫుల్ అయినా కానీ మీకు ఒక ఇన్నర్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే అది మీ కథ కాదు. మీరు కష్టపడటానికి హ్యాపీగా ఉంటారు. AI స్టూడియో స్టార్ట్ చేసి మ్యూజిక్ స్టూడియో ఆల్రెడీ మ్యూజిషియన్స్ అందరి జాబ్స్ కూడా మీరు చాలా వరకు కట్ చేశారు. మీకే ఆ పవర్ ఉంటే, అంటే విద్యా వ్యవస్థ మొత్తం మార్చే అవకాశం మీకు ఉంటే ఫస్ట్ ఏం చేంజెస్ చేస్తారు? ఎందుకంటే స్కూల్స్ కాలేజ్ మూసేస్తారు. AI వల్ల నేర్చుకొని ఎడిక్ట్ అయిపోయి ఆ మెసేజెస్కి వాడు రేపు ఒక మర్డరర్ అయితే, వాడు రేపు ఒక టెర్రరిస్ట్ అయితే, the chance of AI being a murderer will be very less compared to the teacher. ఏకలవ్యుడు విద్యని మిస్యూజ్ చేసుకున్నాడు, మీకు గుర్తుంటుంది. నా విద్యని ప్రతాపం నేను చూపిస్తానని ఒక్క నోట్లోకి 7 బాణాలు వేసుకొట్టాడు. 7 బాణాలు ఎందుకు వేసారో మీకు తెలుసా? తెలియదు. ఆ కుక్క ఎలాంటిదో తెలుసా? తెలియదు. ఆ కుక్క 7 సార్లు కలిసి ఉండొచ్చు ఏకలవ్యుడు, అది కూడా మనకు తెలియదు.